గతంలో ప్రెస్ క్లబ్కు సంబంధించి పలువురు జర్నలిస్టులు అప్రోచ్ అయినప్పుడు జిల్లా కలెక్టర్ గారు రిజిస్ట్రేషన్కు వాళ్ళు ఫెసిలిటేట్ చేయమంటే రిజిస్ట్రేషన్ కొరకు డీసీఓ డిపిఆర్ఓని పెట్టి ఫెసిలిటేట్ చేయమన్నారు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయింది. తర్వాత ఎలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ప్రెస్ క్లబ్లో కమిటీ మెంబర్సు, ప్రెస్ క్లబ్ సభ్యులు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఒకరిని ఎన్నుకునేటువంటి ప్రాసెస్ అది. ఆ ప్రక్రియలో జిల్లా యంత్రాంగం ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు దాంట్లో. సో మీరు కొన్ని రోజులుగా వర్గాలుగా కొన్ని ఉన్నాయనేటువంటిది బయట తెలుస్తూ ఉంది. దీన్ని బట్టి కొంతమంది ఈ ఆమరణ నిరాహార దీక్ష అని కూర్చున్నారు. దీన్ని కూడా దృష్టిలోకి తీసుకొని ఈరోజు కంప్లైంట్ అంటే ఒక అర్జీ తీసుకొని వచ్చారు కొంతమంది పాత్రికేయులు. తీసుకొస్తే కలెక్టర్ గారు ఏమన్నారంటే, ఏదైతే రిజిస్ట్రేషన్ మనం అధికారికంగా సపోర్ట్ చేసినామో అట్లనే వీళ్ళ ఎలక్షన్ ప్రాసెస్కి కూడా సపోర్ట్ చేస్తాము. వాళ్ళు ఒక ఏకగ్రీవం మీద రాలేదు అని అంటూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ లెటర్ హెడ్ మీద ఇట్లా మాకు ఎలక్షన్కు కండక్ట్ చేయించండి అని చెప్తే దానికి మనం ఏదన్నా ఆఫీసర్స్ని దాన్ని ప్రపోజ్ చేసి అది ముందుకు తీసుకుపోయేదానికి చర్యలు తీసుకుందామని చెప్పారు. థ్యాంక్ యూ. పండగే 25 ఏళ్లుగా జరగని ఎలక్షన్స్ను ఈరోజు కలెక్టర్ గారు చొరవ తీసుకొని మరోసారి మా వైపు నిలిచారు. నిజంగా మాకందరికి పండగే. హ్యాట్స్ ఆఫ్ టు జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు. చాలా సంతోషపడుతున్నాము, చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము. ఈ ప్రెస్ క్లబ్ ఎలక్షన్ జరగడం వల్ల మొత్తం జర్నలిస్టులు అందరూ కూడా ఆర్థికంగా కానీ, వైద్యపరంగా కానీ, విద్యాపరంగా కానీ మంచి సౌకర్యాలు అందే అవకాశం ఉంది. ఖచ్చితంగా మేము ఐఎన్పిఆర్ గారు మాకు హామీ ఇచ్చారు. ఖచ్చితంగా ఎలక్షన్ జరుపుతాము. 9 మంది సభ్యులు ఉండాల్సిన పని లేదు. 3-4 మాకు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఎలక్షన్ను దిగ్విజయంగా ముందర తీసుకెళ్తామని చెప్పి హామీ ఇవ్వడంతోనే మేము 4వ రోజు ఈరోజు ఆమరణ దీక్షలో కూర్చున్నాము. 4వ రోజు దీక్షను విరమించుకుంటున్నాము, స్వచ్ఛందంగా విరమించుకుంటున్నాము. మాకు ఐఎన్పిఆర్ ఏడీ గారు చెప్పిన విధంగా 10 రోజులు కాదు, ఈ నెలాఖరు వరకు చూస్తాము. ఇంత లోపల ఈ నెలాఖరు లోపల మాకు ఏడీ గారు చెప్పిన హామీ నిలబెట్టుకోలేకపోతే ఈసారి మళ్ళీ యథావిధిగా ఆమరణ దీక్షలకి ఖచ్చితంగా పోతాము. ఈసారి భారీ స్థాయిలో పోతాము.